ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈరోజైతే మనమైతే ఖమ్మం నుంచి అయితే మనమైతే చిక్బల్లాపూర్ అయితే వెళ్ళిపోతున్నాము. చిక్బల్లాపూర్లో ఆదిశేషు స్టాచ్యూ అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అయితే బెంగళూరు వెళ్ళేసి అయితే బెంగళూరు నుంచి అయితే చిక్బల్లాపూర్కి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మనమైతే బస్ ఎక్కేసి అయితే వైరా నుంచి అయితే ఖమ్మానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓన్లీ చిక్బల్లాపూర్ ఒకటే కాదు, బెంగళూరుకి నియర్లీ ఉన్న కొన్ని టెంపుల్స్ కూడా అయితే కవర్ చేస్తాను. అవన్నీ మీరు నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీరు చూడగలుగుతారు. ఫైనల్లీ అయితే ఖమ్మం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాను. ఖమ్మం రైల్వే స్టేషన్ కి మా ఊరికి అయితే కొంచెం ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంటది డిస్టెన్స్. సో అక్కడ నుంచి అయితే ఖమ్మం అయితే వచ్చేసారు. ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే ప్రెజెంట్ అయితే రెనోవేషన్ లో ఉంది. ఎందుకంటే వందే భారత్ కోసం ఎక్స్ట్రా లైన్స్ అయితే వేస్తున్నారు. ఫైనల్ గా వచ్చి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నా. మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. మన ట్రైన్ అయితే చాలా లేట్ అయితే నడుస్తుంది. దాదాపు 1 అవర్ అయితే లేట్ గా నడుస్తుంది. ఇక్కడికి వచ్చి అయితే నేను దాదాపు 1 అవర్ అయితే అయితేనే ఉంది. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. మనం ఇక్కడ నుంచి అయితే విజయవాడ వెళ్ళేసి విజయవాడ నుంచి అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే పట్టుకొని వెళ్ళాలి. వందే భారత్ ట్రైన్ అయితే ఇది ఆరెంజ్ కలర్ది, అమృత్ భారత్ ఇది. సో ఇదైతే వందే భారత్ అయితే కన్వర్ట్ చేసి అయితే పెట్టేసింది. ఫైనల్లీ అయితే మన ట్రైన్ అయితే వస్తుంది. మనమైతే ఇక్కడ నుంచి అయితే విజయవాడ వెళ్ళేసి విజయవాడ నుంచి బెంగళూరు అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇదిలో అయితే మనం రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. విజయవాడ దాకా అయితే ఓన్లీ సిట్టింగ్ అయితే బుక్ చేసుకున్నాము. ఓన్లీ 120 రూపీస్ ఏమో ఛార్జ్ అయితే అయింది ఈ ట్రైన్ కి. సో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. మన కోచ్ కి అయితే వెళ్ళిపోయి అయితే జబాదబా ఎక్కేసేయాలా, లేకపోతే మాత్రం ట్రైన్ వెంటనే వెళ్ళిపోతుంది. దాదాపు అయితే 1 అవర్ అయితే వెయిటింగ్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. అన్ని ట్రైన్స్ అయితే చాలా లేట్ గా నడుస్తున్నాయి. వరంగల్ టు ఇటు వచ్చే ట్రైన్స్ అయితే. సో మనం అయితే మన సీట్లు అయితే కూర్చున్నాము. మన సీట్లలో మాత్రం వేరే వాళ్ళు అయితే కూర్చున్నారు. మన వడంగంలోనే కొంచెం లేచి అయితే వెళ్ళిపోయారు. మా సీటు మా వాళ్ళు ఉన్నారని మిత్రం చెప్పారు. బట్ ఏంటంటే ట్రైన్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మరి విజయవాడకి అయితే 1.5 అవర్ అయితే చూపిస్తుంది. మరి త్వరగా వెళ్తుందో 2 అవర్స్ పట్టిద్దో అయితే కన్ఫర్మ్ అయితే లేదు. ఫైనల్ మధుర రైల్వే స్టేషన్ కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. మధుర రైల్వే స్టేషన్ కి అయితే దాదాపు అన్ని ట్రైన్స్ కి అయితే స్టాప్స్ లేవు. ఈ ట్రైన్ కి అయితే స్టాప్ ఉంది. ఇది నియర్లీ వెళ్ళే ట్రైన్ కాబట్టి ట్రైన్ అయితే దూసుకొని వెళ్ళిపోతా ఉన్నది. ఫైనల్లీ అయితే విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసింది ట్రైన్. టైం అయితే 1-2 అవర్స్ దాకా అయితే జర్నీ పట్టేసింది. మన ట్రైన్ కి అయితే ఇంకా 15 మినిట్స్ ఉంది. సో మనం ఇది దిగేసి అయితే దబా ఉరికేసి అయితే మన ట్రైన్ కి అయితే వెళ్ళాలి. మనం వెళ్ళే ట్రైన్ అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే ఉంది. మనం ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి అయితే వచ్చింది. ఇక్కడ దిగేసి అయితే మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే ఉరికి వెళ్ళిపోవాలి. లేకపోతే మాత్రం ఆ ట్రైన్ మిస్ అయితే మాత్రం నేను ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే ఇంటికి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతా ట్రైన్స్ అయితే ఎక్కి పోలేము. ఫైనల్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగి అయితే వెళ్ళిపోతా ఉన్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. మిస్ అయితే మాత్రం భయం ఎత్తుంది, ఏమైనా మిస్ అయిద్దేమో అనేసి అయితే మనం అయితే మళ్ళీ టీటీని కూడా బతిని ఆడుకోవాలా. ఎందుకంటే మనం అయితే రిజర్వేషన్ లేదు ఇక్కడ నుంచి తిరుపతి దాకా. మనకి తిరుపతి నుంచి అయితే రిజర్వేషన్ అయితే దొరికింది. మనం అయితే ఇక్కడ నుంచి అయితే తిరుపతి దాకా అయితే ఒక బెర్త్ అయితే అడగాలి. అయితే ట్రైన్ అయితే వస్తుంది దూరంగా నుంచి. ఈ ట్రైన్ అయితే మనం అయితే ఎక్కి వెళ్ళిపోవాలి శేషాద్రి ఎక్స్ప్రెస్. మనం ఇక్కడ ఒక టీటీని కనబడితే మాత్రం ఇక్కడైతే ఖాళీ అయితే లేదని అయితే చెప్పేసింది మనకి. సో మనం అయితే ముందుకెళ్ళేసి అయితే వేరే టీటీని అయితే అడగాలి. టీటీతో మాట్లాడేసి అయితే చూద్దాం అని అయితే తిరుగుతున్నా. బట్ ఏంటంటే టీటీ అయితే కనబడట్లేదు. టీసీ అన్న అయితే మనకి టికెట్ అయితే ఇచ్చిండు S3లో 48 S3. సో 48 S3లో మనకైతే చూద్దాం వెళ్ళేసి అయితే. ట్రైన్ అయితే ఫుల్ ఉంది. మన లగేజ్ మన బెడ్ అయితే ఇది వచ్చింది. సో కొంచెంసేపు అయితే బయట ఇదైతే ఎవడ నోట్లోకి అయితే కాలు పెట్టేటట్టున్నాడు సామే వీడు. ఇక్కడ నుంచి అయితే ట్రైన్ అయితే బయటికి దిగైతే చూద్దాం ఏమైతే ఉన్నాయా అనేసి అయితే. S3లో అయితే దొరికింది. మనదైతే S4. సో మనకైతే S3 అయితే మనకైతే ఇచ్చిండు. 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. నేను ఆకలి తిందామని అయితే మూంగ్ దాల్ అనే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. 40 రూపీస్ ఇవి. సో ఇక మన ట్రైన్ ఎక్కేసి అయితే మంచిగా స్లీప్ వేద్దాం. ఫైనల్గా ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇదిగా ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతుంది. ఫైనల్గా అయితే ట్రైన్ అయితే రేణుగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. 1/2 గంట అయితే లేట్ నడుస్తుంది. టైం టు టైం అయితే వస్తుంది ట్రైన్ అయితే. ఫైనల్గా అయితే తిరుపతి అయితే వచ్చేసింది ట్రైన్. తిరుపతి అయితే వచ్చేసింది. అదేంటి బెంగళూరు అని తిరుపతిలో దిగిండేసి అనుకుంటున్నారా? మనం ఇక్కడైతే చేంజ్ ఉంది. మనకైతే తిరుపతి నుంచి అయితే రిజర్వేషన్ దొరికింది. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే రిజర్వేషన్లో అయితే వెళ్ళిపోతాం. ఇదే ట్రైన్ అయితే S4కి అయితే షేక్ చేంజెస్ అయితే లేఅవుట్ అయితే అయిపోయినా. S4లో 65 మన బెట్. మళ్ళీ మన ట్రైన్ అయితే తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. నేనైతే తిరుపతి నుంచి అయితే ఎప్పుడు వేరే స్టేషన్కి అయితే వెళ్ళిపోలేదు. ఫస్ట్ టైం తిరుపతిని దాటేసి మరి వేరే ఊరైతే వెళ్ళిపోతున్నాను. బట్ అయితే ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేదని అయితే చిన్న బాధ అయితే ఉన్నది. నా ప్లాన్ లో వేరే ఉండటం కారణంగా ఇక్కడైతే మనం అయితే స్టాప్ చేయలేకపోతున్నాము. ఇక్కడ మిస్ అవుతుంది. అందువల్లనైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ తిరుపతి.
అయితే చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోతుంది అసలు. మనం అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదైతే టైమ్ టు టైమ్ అయితే తీసుకొని అయితే వెళ్తుంది ఇది. ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్‌కి అయితే వచ్చేస్తుంది. కాట్పాడి జంక్షన్. అయితే ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్‌కి వచ్చింది. కాట్పాడి జంక్షన్ నుంచి అయితే మనం అరుణాచలం అయితే ఈజీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. అరుణాచలం. సో అరుణాచలంకి ఇక్కడ నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ కాట్పాడి జంక్షన్. వెళ్ళి వాళ్ళందరూ అయితే ఇక్కడ ఎక్కుతారు. అయితే అరుణాచలంకి అయితే ఒక 100 కిలోమీటర్స్ అయితే నియర్లీ అప్రాక్సిమేట్లీ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. తిరుపతి నుంచి కాకుండా తక్కువ కాస్ట్లో అయితే అయిపోతాయి. బస్సెస్ కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. వేలూరు నుంచి అయితే చాలా బస్సెస్ కానీ అవైలబుల్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అరుణాచలానికి. మన పక్కన అయితే ఒక ట్రైన్ ఉంది. రామేశ్వరం టు కన్యాకుమారి దాకా అయితే వెళ్తుంది ఈ ట్రైన్. సో మనదైతే యువతలో అయితే ఉంది శేషాద్రి ఎక్స్ప్రెస్. ఇది విశాఖపట్నం టు మనం వెళ్ళే డెస్టినేషన్ బెంగళూరు దాకా అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఆ ట్రైన్ అయితే లింక్డ్ ఎక్స్ప్రెస్. అది మనకి రామేశ్వరం తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్తుంది. రామేశ్వరం నుంచి కన్యాకుమారి అయితే ఒక లింక్ అయితే సపరేట్ అయితే కన్యాకుమారి దాకా కూడా వెళ్తుంది. కన్యాకుమారి కానీ రామేశ్వరం కానీ వెళ్ళేటోళ్ళు అయితే ఈ ట్రైన్ అయితే సజెషన్ చేయొచ్చు. బెటర్ అయితే ఆప్షన్ అది. యాక్చువల్లీ ఇదైతే ట్రైన్ అయితే ఒక 5 మినిట్స్ ముందే ఎర్లీగా అయితే నడుస్తుంది ఈ ట్రైన్. బట్ ఏంటంటే ఇక్కడైతే దాదాపు ఒక 10 మినిట్స్ నుంచి అయితే స్టాప్ అయితే ఉంది ఇక్కడ. సో 5 మినిట్స్ అసలు అయితే స్టాప్ ఇది. సో ఇంకైతే స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇక్కడ 10 మినిట్స్ నుంచి అయితే వెయిటింగ్ అయితే ఉంది. టిఫిన్స్ కూడా అయితే అమ్ముతున్నారు. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ తినేసి మోసపోయాం ఆల్రెడీ ఇంతకుముందు. మనతోనైతే కాదు అది. బట్ ఏంటంటే అన్నిటి చోట్ల ఉంటాయి కదా. బట్ ఏంటంటే మనం అయితే తినలేము అంది. దాదాపు పావు గంట పైన నుంచి అయితే ఆగేసి అయితే ఉంది ఇక్కడే. బట్ ఏంటంటే ఏమైందో మాత్రం ముందైతే తెలియదు. ముందుకైతే వచ్చేసిన అక్కడైతే లోకో పైలట్ ఉంది. ఇంకా రెడ్ సిగ్నల్ అయితే అంతే ఉంది. అందువల్ల పోనీయట్లేదు. మన ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. దాదాపు 20 మినిట్స్ అయితే ఇక్కడ స్టాప్ అయితే ఆగిపోయింది. ఫైనల్గా అయితే కాట్పాడి జంక్షన్ అయితే దాటేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి అయితే మనకైతే 12:30కి అయితే బెంగళూరుకి అయితే రీచ్ అవుతాము. ఇటు ఒక ప్లాట్ఫామ్ ఉంది. దానికైతే అటు నుంచి 2 చూసారా అక్కడ వనియంబాడి రైల్వే స్టేషన్. కుక్కలు అయితే కొట్టుకుంటున్నాయి. ఇవి విచిత్రంగా చూస్తున్నాయి అన్నీ. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. వెళ్ళిపోవాలి. వనియంబాడి రైల్వే స్టేషన్. ఇదంతా కర్ణాటక స్టేటే. కన్నడ గొత్తిల్లే. చదువుతుంటే అక్కడికైతే ఒక అమ్మాయి వెళ్తుంది. సేమ్ మా ఫ్రెండ్ డ్రెస్ ఉన్నట్టే ఉంది. నేను తనే అనుకున్నా ఫస్ట్ అయితే. దాని తర్వాత అయితే మనం అయితే వాష్రూమ్స్ అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి. స్లీపర్ క్లాస్ లో ఈ రేంజ్ లో ఉంటాం మాత్రం నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఇది ఏసీ క్లాస్ లో ఉన్నట్టయితే ఉన్నాయి. వాష్ బేసిన్ కానీ సింక్ కానీ స్మెల్ అయితే ఎక్కడ అయితే లేదు. స్మెల్ చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ రైల్వే వాళ్ళు. ఫైనల్గా అయితే బంగార్పేట్ జంక్షన్కి అయితే వచ్చేసాము. పక్కన అయితే ఇంకో ట్రైన్ అయితే వెళ్తుంది. అది SMVT ఎక్స్ప్రెస్ అంటే అది కూడా కామాఖ్య ఎక్స్ప్రెస్ అది. సో అది కూడా అటు సైడ్ వెళ్తుంది బెంగళూరు సైడ్. మన ట్రైన్ కూడా వెళ్తుంది బెంగళూరు సైడ్. సో ఫైనల్గా అయితే ఈ స్టేషన్కి అయితే వచ్చాము. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఒక 1 అవర్ అయితే పడుతుంది. ట్రైన్లో అయితే ఒక పాప అయితే పరిచయం. చాలా క్యూట్ అయితే ఉంది. మంచిగా నా దగ్గరికి అయితే వచ్చి ఆడుకుంటుంది. ట్రైన్ అయితే చిన్నగా అయితే బెంగళూరు రైల్వే స్టేషన్ లోకి అయితే ఎంట్రీ అవుతుంది. ఫైనల్గా అయితే మెయిన్ స్టేషన్కి అయితే వచ్చాము. SMVT బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే ఎంట్రీ అయితే అయిపోయాము. ఇక్కడ దిగేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యాయి. అక్కడికి వెళ్దామా ఇదే ఒకటి అయితే ప్రిపేర్ అయితే అవ్వాలి. చూద్దాం ఏ విధంగా అయితే బాగుంటుంది అనేసి అయితే. అనగా ఎక్స్ప్రెస్ అది. ఫైనల్లీ బెంగళూరు రైల్వే స్టేషన్ అయితే దిగేసాను. ఇక్కడ నుంచి అయితే బయటకు అయితే వెళ్దాం. ఇక్కడైతే మనకి ఏమైనా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటే మాత్రం రూమ్స్ తీసేసుకొని అయితే ఫ్రెష్ అప్ అయితే వెళ్ళిపోదాం అని అయితే ఒక ప్లాన్ ఉంది. ఏమవుతుందో అయితే చూడాలా. వచ్చిన శేషాద్రి ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయే టైం అయితే అయిపోయింది.
బెంగళూరు రైల్వే స్టేషన్ మాత్రం సూపర్ ఉంది, క్లీన్గా. చూసారా ఎంత నీట్గా అయితే ఉందో బెంగళూరు. ఇది ఒక విమానాశ్రయం లాగైతే ఉంది, చూసిరా అదిగా ఎయిర్పోర్ట్ లాగైతే ఉంది. టెర్మినస్ చాలా బాగుంది. మనమైతే బయటకైతే అటు వెళ్ళిపోదాము. చూసారా ఎంత నీట్ ఉందో. రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ లాగైతే లేదు, ఈ యొక్క ఎయిర్పోర్ట్ లాగైతే ఉంది. ఎయిర్పోర్ట్ ఈక్వల్ టు ఎయిర్పోర్ట్. మొత్తం అయితే ఇది సెంట్రల్ ఏసీ తోటి అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు చలిగా ఉంది కాబట్టి ఏసీ అయితే ఆన్ చేయలేదు. సెంట్రల్ ఏసీ మొత్తం ఇది. మొత్తం ఎక్కడికి అసలు ఎంత నీట్గా ఉందో ఎయిర్పోర్ట్, సారీ రైల్వే స్టేషన్. ఎయిర్పోర్ట్ అనేది చేస్తుంది. ఇక్కడైతే హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఫైనల్గా అయితే మనం అయితే రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. సో బయటకు వచ్చేసి అయితే ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుదాము. మొత్తం మంచిగా అయితే చూద్దాం ఎలా ఉంటుందో. మామూలుగా లేదు, ఇది ఎయిర్పోర్ట్ లాగానే అయితే ఉంది ఫీల్. ఎట్టుంది రేంజ్లో అయితే లేదు కదా, ఎయిర్పోర్ట్ లాగా అయితే ఉంది మొత్తం. ఏకదమ్ అయితే ఉంది రైల్వే స్టేషన్. మనం అయితే ఇక్కడ నుంచి అయితే బస్సు ఎక్కేసి అయితే వెళ్ళిపోదాము. ఐ లవ్ బెంగళూరు అయితే ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి బ్యాక్ రాగానే ఇక్కడైతే బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అక్కడ ఉంది బస్సు అయితే. బస్ కాడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే బస్సు ఉంది. ఇది ఎటుపోతే అయితే మనకి అయితే ఐడియా లేదు. అయితే బస్సు అయితే ఎక్కేసాము. బస్సు ఏసీ బస్సు అయితే 35 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫుల్ అయితే క్రౌడ్ ఉంది. మనం అయితే నిల్చొని అయితే జర్నీ అయితే చేస్తున్నాము. బస్సులో అయితే చాలా క్రౌడ్ అయితే ఉంది. బట్ ఏంటంటే అంతా అయితే బస్ స్టాప్ కి అయితే వెళ్తున్నారు. మెయిన్ బస్ స్టాప్ అయితే వచ్చేసి 11 కిలోమీటర్స్ అయితే ఉంది మెయిన్ బస్ స్టాప్ కి. అక్కడికైతే బస్సెస్ అయితే ఉన్నాయి. వెహికల్స్ అయితే 300 రూపీస్ అయితే అడుగుతున్నారు. సో మనం అయితే బస్ ఎక్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదైతే కోర్ట్, ఇది బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము. మనం అయితే ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్కి వెళ్ళాలంటే బస్సెస్ అయితే చూసుకొని అయితే వెళ్ళాలి. మనకైతే బస్సెస్ అయితే దొరకట్లేదు. ఇవన్నీ సిటీ బస్సెస్. అటు సైడ్ అయితే వేరే జిల్లాలకు వెళ్ళే బస్సెస్ అయితే అటు ఉన్నాయి. మనకైతే మన బస్సు అయితే చూసేసుకొని ఎక్కేసి వెళ్ళిపోవాలి. బస్సెస్ కోసం అయితే అటు ఇటు అయితే ఒకటే తిరుగుతున్నా. బస్ టెర్మినల్ 2కి అయితే వెళ్ళమని చెప్పారు. అక్కడైతే లేదంట బస్సెస్. టెర్మినల్ 2 నుంచి చిక్బల్లాపూర్కి అయితే వెళ్తాయంట బస్సెస్. చూద్దాం అక్కడికి వెళ్ళి అయితే. లోపలికి అయితే వచ్చినాం బస్ టెర్మినల్ 2కి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇంటి వస్తాయని చెప్పేసి అయితే అన్నాడు. మనం ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంటే మాత్రం బస్ అయితే వస్తా ఉంది. జనాలు అయితే ఫుల్ ఎక్కుతున్నారు. ఏదోలాగైతే మనకైతే ఒక సీట్ అయితే దొరికింది. బస్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి అయితే 75 రూపీస్ ఛార్జ్ చేసి అయితే ఇక్కడికైతే వచ్చేసాం చిక్బల్లాపూర్కి. బస్ స్టాప్ అయితే ఇది. ఇక్కడ మనం వచ్చిన బస్ అది. సో ఇక్కడ నుంచి అయితే నైట్ అయితే బస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనం చిక్బల్లాపూర్ బస్ స్టాండ్. బస్సెస్ అయితే అక్కడికి అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. అయితే రూమ్ కోసం అయితే ఎత్తుక్కుంటూ అయితే వెళ్తున్నాము. రూమ్ దొరికితే అక్కడికి వెళ్ళేసి స్టే అయితే అయిపోదామని. స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి వెళ్దామని. చూసారా శనక్కాయలు అన్నీ అయితే అమ్ముతున్నారు. మనకైతే రూమ్ కోసం అయితే తిరుగుతున్నాం. కావేరీ హోటల్ అయితే ఒకటి ఉంది, లాడ్జ్. చూద్దాం. అయితే రూమ్కి అయితే వచ్చేసాము. ఈ రూమ్ కాస్ట్ అయితే 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాను. బట్ ఏంటంటే మన యూట్యూబర్ అనేసరికి అయితే మనకైతే డిస్కౌంట్ అయితే ఇచ్చాడు. స్టీరింగ్ ఫ్యాన్ అయితే ఉంది. వాష్రూమ్ కూడా అయితే చాలా నీట్ గా అయితే ఉంది. ఈ రూమ్ అయితే మనం ఓన్లీ నైట్ దాకా అయితే ఉండం కాబట్టి దర్శనం చేసుకుని వెంటనే వచ్చేసి రూమ్ అయితే చెక్అౌట్ చేస్తాం కాబట్టి మనకైతే 500 కి అయితే ఈ రూమ్ అయితే ఇచ్చేసిండు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఈషా ఫౌండేషన్ మొత్తం అయితే మీకు చూపిస్తాను టెంపుల్ ని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.